రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కలిసి రూపాయి 50.73 కోట్ల విలువైన పలు పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వర్చువల్ గా వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, స్టేడియాల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే గచ్చిబౌలి ఎల్బీ స్టేడియాల్లో ఫుట్బాల్, హాకీ, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్ అకాడమీలను ప్రారంభించి యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అవకాశాలు కల్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎల్జీ కళాశాల గ్రౌండ్స్ లో త్వరలో జరిగే సీఎం బహిరంగ సభ స్థలాన్ని ఈ రోజు శనివారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శతచంద్ర పవార్ తో కలిసి పరిశీలించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మహిళా శక్తి బస్సులను ప్రారంభించిన మంత్రి జూపల్లి. నాగర్ కర్నూలు జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా బస్సు స్టీరింగ్ పట్టి కొద్ది దూరం నడిపి మహిళలను ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి, ఆదాయ వనరుల కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీతో ఉపాధి అవకాశాలు పెరిగి వారి ఆర్థిక స్వావలంబన మరింత బలోపేతం అవుతుందని మంత్రి జూపల్లి తెలిపారు. గ్రామీణ ప్రజలు ఆర్టీసీ సేవలు ఎక్కువగా వినియోగిస్తే సంస్థ అభివృద్ధి చెందడంతో పాటు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఆర్టీసీ కళాభవన్ లో నిర్వహించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PMVBRY పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రూపాయి 99,446 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఫార్మల్ ఉద్యోగాలలో చేరే యువతకు రూపాయి 15,000 వరకు ప్రోత్సాహకం అందించడంతో పాటు కొత్త ఉద్యోగాలు సృష్టించే సంస్థలకు కూడా కేంద్రం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 25,000కు పైగా సంస్థలు ఈ పథకం నమోదు చేసుకోగా 18,000కు పైగా సంస్థలు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించి లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. యువశక్తి సే వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర వంటి కార్యక్రమంతో యువతను ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి విద్య యోగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలుసు. సుమారు 200 దేశాలలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల తరఫున అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మన దేశానికి సంబంధించినటువంటి అన్ని ఎంబసీలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన హైదరాబాద్లో కూడా గత 5-6 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము మరి 24 అవర్స్ కౌంట్ డౌన్ పేరు మీద 24 గంటల ముందే యోగా కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాము. మా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి యోగా అసోసియేషన్స్, యోగా సాధకులు, యోగా ఇన్స్ట్రక్టర్సు వాళ్ళు సంయుక్తంగా మరి కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళతో పాటు విద్యా సంస్థలు ఏవైతున్నాయో ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, ఆ మేనేజ్మెంట్స్, ఆ విద్యార్థులు, టీచర్లతో కలిసి వాళ్ళు కూడా పాల్గొంటారు. వారితో పాటు ఇతర అనేక రకాల సామాజిక సంస్థలు కూడా రేపు కలిసి ఇది ఒక సామాజిక కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మరి మన తెలంగాణ గవర్నర్ గారు వస్తున్నారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదే కాకుండా సినిమా నటులు, క్రీడాకారులు, పద్మశ్రీ అవార్డు విజేతలు, అదేవిధంగా యోగాలో ప్రావీణ్యత పొంది అనేక అనుభవం ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా చాలామంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. నేను ఈ సందర్భంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కోరుతా ఉన్నాను. రేపు ఉదయం తెల్లవారుజామున 5:30కు ఇక్కడ జరిగేటువంటి యోగా అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించినటువంటి 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమంలో, అంటే రేపు 20వ తేదీ ఉదయం 5:30 గంటలకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. క్షయ వ్యాధి నిర్మూలనతో పాటు మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలోని 2492 గ్రామాల్లో క్షయ వ్యాధి గుర్తింపునకు హెల్త్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. క్షయ బాధితులకు చికిత్సతో పాటు ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నామని, క్షయరహిత తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే మాతృ శిశు మరణాల తగ్గింపుపై దృష్టి సారించి హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి బర్త్ ప్లానింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ నవజాత శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ముందుగా కేక్ కట్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేసి మొక్కలు నాటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూపాలపల్లిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే భూపాలపల్లిలోనే నిరాహార దీక్ష చేపడతారని హెచ్చరించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రయోజనాల నుంచి దూరమైందని కవిత ఆరోపించారు. భూపాలపల్లి అభివృద్ధి, పేదలకు ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి పరిహారం, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో న్యాయం వంటి అంశాలపై తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రక్షణ సేన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆమె పేర్కొన్నారు. నిన్న మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ జూన్ 20వ తారీఖు ప్రభుత్వానికి కరెక్ట్ ఒక నెల రోజులు టైం ఇద్దాం. జూలై 20వ తారీఖు దాకా టైం ఇద్దాం. జూలై 20 లోపల మెడికల్ బోర్డు పెడతాం. ప్రతి మంత్ 2 సార్లు మెడికల్ బోర్డు పెడతాం. పెండింగ్ ఉన్న 1200 మంది అప్లికేషన్లను కూడా అన్ఫిట్ చేసి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పకపోతే జూలై 20వ తారీఖు నాడు నేను నిరాహార దీక్షకు దిగబోతా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్మికులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వాన్ని కదిలించాలంటే గాంధీ మార్గంలోనే ఉద్యమాలు చేయాలి. మొన్న ఖమ్మంలో కూర్చున్నాం నిరాహార దీక్షకి. 750 మందికి ఇల్లు కూలగొడితే 400 మందికి అక్కడనే ఇల్లు ఇప్పించుకోగలిగినాం. అదే స్ఫూర్తితో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ గత 5 రోజులు తిరుగుతుంటే గుండె బరువెక్తా ఉంది. ఎక్కడికి పోయినా ఇదే బాధ, ఎక్కడికి పోయినా కారుణ్య నియామకాలదే బాధ. అలియాస్ నేమ్స్ ఉన్నారు, పాపం 1500 మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కసారి అఫిడవిట్. భూపాలపల్లి వందలాది మంది మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ అధ్యక్షులు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కల్వకుంట్ల కవిత ఆ తర్వాత బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లికి పూలమాల వేసి టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. కాకతీయ ఖని 5 గని వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణి కార్మికుల కోసం నెల రోజుల గడువు ఇస్తున్నామని, జూలై 20లోగా మెడికల్ బోర్డుల నిర్వహణపై షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 1200 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు.
గడువులోగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే జూలై 20న గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష చేపడతామని కవిత హెచ్చరించారు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. యువత, రైతులు, కార్మికులు, మహిళల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని మంత్రి అభినందించారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. విచ్ఛిన్నం చేస్తున్నారు, విడగొడతా ఉన్నారు. అభివృద్ధి పేరు మీద కాకుండా కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెడతా ఉన్నారు. ఈ దేశాన్ని కలపాలా అని చెప్పి భారత్ జోడో యాత్ర నిర్వహించి 4250 కిలోమీటర్ల దూరాన్ని నడిచి, ఆ నడవడం అనేది ఆలోచన చేస్తేనే మనకు భయమయ్యే పరిస్థితి ఉంటే కన్యాకుమారికి నుంచి కాశ్మీర్ వరకు నడిచి భారత్ జోడో యాత్రలో తనకు కలిగిన అనుభవాల్ని జీవితంలో తాను సహకరించాలా, ఆ అంశాల పట్ల పోరాటం చేయాలని ఆలోచనతో ఆయన ఇచ్చిన నినాదం ఈ దేశంలో చట్టసభల్లో, పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ చట్టసభల కడపని తొక్కని వెనకబడ్డ జాతులు ఇంకా ఈ దేశంలో ఉన్నాయి. చట్టసభలు అంటే ఏంటివి చూడని వెనుకబడ్డ జాతులు ఉన్నాయి. వీళ్ళకు కూడా అవకాశం కలిగించాలని, మీరెంతనో మీకంతా అని మిమ్మల్ని లెక్కగట్టి ఇస్ దేశ్ మే జిన్కి జితనీ ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी मिलना चाहिए అని గలమెత్తి మాట్లాడిన ఏకైక నాయకుడు ఉన్నాడు ఈ దేశంలో అంటే అది రాహుల్ గాంధీ గారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అలాంటి మహానాయకుని జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఆయన సూచించిన ప్రక్రియలో మనకు హక్కుగా రావాల్సిన అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా చదివి విని నేర్చుకొని ఆ రాజ్యాంగం పట్ల అవగాహన ఉండి నడిచినప్పుడే ఈ దేశంలో బతకగలుగుతామన్న విషయాన్ని మరొక్కసారి ఆయన గాని, ఆయన అనుచర వర్గం గాని, లాస్ట్కు మొన్న కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ఎవరు డీకే శివకుమార్ గారు గాని, ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు మన రాజ్యాంగాన్ని చూపించి ప్రమాణం చేసిండో మొన్న డీకే శివకుమార్ గారు కూడా అదే రాజ్యాంగాన్ని చూపించి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాన్ని మనమందరం గుర్తించి ఖచ్చితంగా రాజ్యాంగం ఈ రాసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల సమాన హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి మన పార్టీ మనం ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చే శక్తులు కొంత తయారైతే రాజ్యాంగాన్ని మార్చనీయం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉండాలని పోరాటం చేస్తున్నటువంటి ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన నాయకుని జన్మదినం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అదృష్టానికి ఈ రోజే నియోజకవర్గం అంతా ఈయనే ఉంది. 7 మండలాలు 3 మున్సిపాలిటీలకు సంబంధించిన నియోజకవర్గం అంతా ఉంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ, ఈ దేశ పౌరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్ ప్రధాని ఆలోచన యువకులే బలమని నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మనము పునికి పుచ్చుకొని ఖచ్చితంగా వెనుకబడ్డ జాతులు ఖచ్చితంగా ఆర్థికంగా కూడా నిలదొక్కుని బాగుపడాల్సిందిగా ఆయన ఇచ్చిన సలహా సూచనలు మీరు నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహిస్తున్న ఎర్త్కాన్ ఎక్స్పో 2026లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్స్సీఏ సంస్థ స్టాల్ ను సందర్శించి లోడర్, ఎక్స్వేటర్ యంత్రాల పనితీరును పరిశీలించారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఉన్న నేపథ్యంలో ఇలాంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ యంత్రాలను వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే రైతులకు 40% సబ్సిడీతో అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే డీజిల్ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీ ఆధారిత నమూనాలకు అభివృద్ధి చేయాలని సూచించారు. 2027 నాటికి ఈవీ మినీ హైడ్రాలిక్ ఎక్స్వేటర్ ను మార్కెట్ లోకి తీసుకురావాలని, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి లావణ్య శ్రీధర్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని మంత్రి తెలిపారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా దానిని పురస్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమాన్ని ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా మిత్రుడు మా శ్రేయభిలాషి లైబ్రరీ కమిటీ జగిత్యాల జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సంగరమల్లి దినేష్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు చిమ్మల లక్ష్మణ్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గౌరవ సర్పంచ్ సోదరులు, అదేవిధంగా వివిధ హోదాలో మిత్రులు, మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు తిరుపతి, మాజీ నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివరాజు ప్రసాద్, అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక మహనీయుడు ప్రధానమంత్రి పదవి అవకాశం ఇచ్చినా కూడా ఈ దేశ సమగ్రతకు, ఈ భారతదేశ ఐక్యతకు నేను ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా వారి యొక్క ప్రధానమంత్రి పదవి త్యాగాన్ని చేసి, అక్కడ సోనియమ్మ తల్లి కూడా ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా త్యాగం చేసి, ఒక మన్మోహన్ సింగ్ గారి అని ఒక ఆర్థికవేత్తను ప్రధానమంత్రి చేసినటువంటి కుటుంబం, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కానీ, వారి తండ్రి గారు రాజీవ్ గాంధీ గారు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులకు కుటుంబం వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాశ్మీర్ టు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్రలో భాగంగా జిస్కా హిస్సేదారీ అయ్యే ఉస్కా భాగ్యదారీ అయ్యే, ఎవరికైతే ఎంతైతే వాటా ఉంటుందో అంత హక్కు కావాలని అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకుని కన్యాకుమారి నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి మహనీయులు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏదైతే అత్యంత పార్టీగా మోడీ అత్యంత బాధాకరమైన విషయం ఈరోజు జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో పేద ప్రజానికానికి అండగా ఉండేది మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసి 10 దినాలు తగ్గించి పేదవాళ్ళకు అందాల్సిన పథకాన్ని కూడా అందజేయకుండా ఆ రోజు దేశం కోసం హర్యానా ఏదైతే ఢిల్లీ బార్డర్లో రైతులంతా కూడా సంవత్సర కాలం నిరసన దీక్షలు చేసి రైతుల వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సందర్భంలో కేంద్రంలో ఉన్న కీలకమైన నాయకులు వారి యొక్క జీవుని తీసుకొచ్చి రైతుల మీద ఎక్కించినటువంటి ఆ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజానికాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఎంతో కష్టపడి ఈ దేశంలో రాబోయే రోజుల్లో ఈ దేశం సమగ్రతగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు గొప్పగా ఉండాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో కూడా ఇంత ఘనంగా, ఇంత ఎండ్ అయిన ఇంత ఘనంగా మా మిత్రులు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషులు అందరూ కూడా వారికి జన్మదిన వేడుకలను పాల్గొని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా కోరేది ఏంటంటే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానిగా కావాలని భారతదేశ ప్రజలందరూ కోరుకునే రోజు వస్తుందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, దేశంలో అన్ని వర్గ ప్రజలు చల్లగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది, రాహుల్ గాంధీ గారితో అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఈ స్థాయికి నాలాంటి సామాన్యమైన వ్యక్తి కూడా రాష్ట్ర మంత్రి అయినట్టే అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క చొరవతోనే అని మరొకసారి మనం చేసుకుంటూ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్, గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్.
చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో హైదరాబాద్ నగరంలోని తొలి పాలన డే కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆట వస్తువులు, అభ్యాస సదుపాయాలు ఈ కేంద్రంలో అందిస్తామని చెప్పారు. ఉపాధి కోసం వెళ్లే తల్లులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అంగన్వాడీ సేవలకు బలోపేతం చేస్తూ చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రతి మహిళా సంఘాల్లో చేరాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈరోజు చాలా సంతోషం, ఒక మంచి శుభదినమైనటువంటి రోజు మాకైతే. ఈ రోజున మరి పిల్లలకు మన పట్టణంలో చాలా పట్టణాలలో ముఖ్యంగా అమ్మలు పనులకు పోతే పిల్లల్ని చూసుకునేటువంటి వారు లేక పేద కుటుంబాలు ఇంకా పేదరికంలో మగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి SBI ఫౌండేషన్ మరియు మొబైల్ క్రష్ సెంటర్ వారి యొక్క సహకారంతో ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 10 పాలనా కేంద్రాలు 15 పాలనా కేంద్రాలను వారి యొక్క సౌజన్యంతో సహకారంతో మాకు అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మహత్రా గారికి మరియు రాజారాం గారికి, వారి బృందానికి, ప్రత్యూష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో మరి అంగన్వాడీ కమ్ పాలనా కేంద్రం 2 ఒకే దగ్గర. అంగన్వాడీకి 3 సంవత్సరాల పైబడిన వాళ్ళు వస్తారు, పాలనా కేంద్రానికి 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వాళ్ళు వస్తారు. ఒక ఇంట్లో అన్న, చెల్లె, అక్క, తమ్ముడు, ఇట్లా వచ్చి ఒకరు 7 నెలల నుంచి 3 ఏళ్ల వాళ్ళు పాలనా కేంద్రంలో ఉంటారు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు ఉంటారు. సో ఈ రకంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషం. ఇక్కడ మా అనితా రామచంద్రన్ గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు SBI ఫౌండేషన్, మరి అదేవిధంగా మొబైల్ క్రష్ ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికి ఒకటే చెప్తున్నాం, ఎర్లీ చైల్డ్ కేర్ అనేది మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బలమైన బాల్యం రావాలి అంటే వాళ్ళను చాలా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా కానీ మెంటల్ ఎబిలిటీలో కానీ అన్ని రకాలుగా ట్రైనింగ్ చేయాలి. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు చేయలేరు కాబట్టి ఇలా ఆలనా కేంద్రము, అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్లకు పౌష్టికారాన్ని అందించి బలమైనటువంటి బాల్యానికి 1000 మెట్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా మరి 1000 రోజులు వాళ్ళను మనం నిశ్చితంగా పరిశీలించి ఆరోగ్యవంతంగా తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, హెల్దీగా ఉంటారు, ఏదైనా కూడా యాక్టివ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా మేము బలోపేతం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నగర నడిబొడ్డునే 15 ఇలాంటి సెంటర్స్, పాలనా సెంటర్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఒక్క నిమిషం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన TRR మెడికల్ కాలేజీ తొలి MBBS బ్యాచ్ కాన్వోకేషన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైద్య వృత్తి పవిత్రమైనదని పేర్కొన్న మంత్రి తెలంగాణను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, TIMS ఆసుపత్రుల సేవల విస్తరణ, వైద్య సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. తిరిగి సమాజానికి సేవ చేస్తారని విశ్వసిస్తూ, నమ్ముతూ మరొకసారి పేరెంట్స్ని, గ్రాడ్యుయేట్స్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. దామోదరన్నకి ఇప్పుడు ఉత్తమ విద్యార్థులకు 2 విద్యార్థులకు
సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పార్క్ కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి ప్రేరణాత్మక సందేశాలు అందించారు. క్రమశిక్షణ, పట్టుదల, సమయాల పాలనతో ప్రణాళికాబద్ధంగా చదివితే ఏ పరీక్షలోనైనా విజయం సాధించవచ్చని సూచించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు చదువుకు సమయం కేటాయించాలని, లక్ష్యాలను సాధించాలని, ప్రతిరోజు వార్తాపత్రికలు చదివితే అలవాటు పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే రంగాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ ఉపసంఘం సమావేశమైంది. టెంపుల్, ఎకో, హెల్త్, టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు పీపీపీ మోడల్లో పర్యాటక ఆస్తుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వారాంతాల్లో హెలికాప్టర్ టూరిజం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఇసుక ఎగుమతి అవకాశాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయ పెంపు, BH సిరీస్, వాహన పన్నుల అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.